మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భైంసా పట్టణంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వేల సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి రావడంతో భైంసా పట్టణం నీలిమయమైంది. ఎస్సీ ఎస్టీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇవాళ బంద్ కొనసాగింది. అయితే ఈ బంద్ ప్రభావం కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించగా మిగిలిన ప్రాంతాల్లో జనజీవనం యథావిధిగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వర్గీకరణ దేశ సమగ్రత ఐక్యతకు భంగం కలుగుతుందని, కులాలను విడదీసే ఎటువంటి చట్టమైనా దేశానికి సమాజానికి శ్రేయస్కరం కాదని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఆరోపించారు. వెంటనే ఈ తీర్పుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. వ్యతిరేకంగా ఈ ఎస్టీ వర్గీకరణ జరగద్దు అని మన మాలలు అందరూ కూడా ప్రతి ఊరు నుంచి గ్రామం నుంచి ప్రజలందరూ ఎస్టీ మాల వాళ్ళందరూ సోదరులు భైంసా మండలం విచ్చేసి భైంసా నుంచి మరి బుద్ధ విహార్ నుంచి మొత్తం భైంసా అంతా ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు మాలల ఐక్యతను వర్ధిల్లాలంటే మనమందరము విడివిడిగా కాకుండా మనలో మనకు ఎటువంటి గొడవలున్నా ఇటువంటి సమయంలో అందరూ ఐక్యంగా వచ్చి అందరూ కూడా పాల్గొవాలని నా యొక్క మనవి. ఇంకేంటంటే మనం ఇప్పటిదాకా పండుకున్నాం, ఏం కాదు అని మనం మంత్రం పండుకున్నాం. కానీ ఈ మందకృష్ణ మాదిగా అతను ఏం చేసిండు, పండుకున్నటువంటి వాళ్ళను లేపి మరి పాము కనబడితే సంపకు బిడ్డ దాన్ని వదిలిపెట్టుదని, వాళ్ళోడు కనబడితే మాత్రం అన్ని నెత్తి మీద కొట్టి సంపు అని వాళ్ళల్లో మనకు విషయాన్ని నింపిండు. జై భీమ్, జై భీమ్.